చూడమండి. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 17వ కీర్తన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చుదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి నీ జీవిత కాలంలో తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ మార్గదర్శనమును చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇక్కడ దావీదు భక్తుడండి దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఈ కీర్తనతో పాటు 4 కీర్తనలు కూడా ఉంటాయి. 86వ కీర్తన, 90వ కీర్తన, 102వ కీర్తన, 142వ కీర్తన. ఈ కీర్తనలు కూడా ఏమని ప్రార్థన కీర్తనలుగా పిలుస్తాము. ఈ కీర్తనలో దావీదు భక్తుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నన్ను రక్షించుమని, పరిశీలించుమని, పరిశోధించుమని, అలాగే స్థిరపరచువాడవు నువ్వే అని. ఆయన ప్రార్థన, యెహోవా నామమును ఆలకించుము, నా మొరను అంగీకరించు అంటున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైనది కాదంటున్నాడు. నిజమే, కపటమైన మాటలు మాట్లాడే వారి ప్రార్థన వినాడు దేవుడు యథార్థవంతుల ప్రార్థన వినే దేవుడు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు సంతోషకరం అంట. అలాగే దావీదు భక్తుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన ప్రార్థనకు జవాబు నమ్మకంగా ప్రార్థిస్తున్నాడు కాబట్టి యథార్థవంతుడు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయంగా చూచును. ఆయన కనుదృష్టి న్యాయంగా ఉంటుంది మన పట్ల. ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని కాదు. ఎవరైతే ఆయన మాట విని ఆయన యథార్థంగా నడుచుకుంటారో వారికి ఆయన న్యాయం తీర్చువాడు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన కానరాలేదు. నన్ను టెస్ట్ చేశావు, నన్ను పరిశోధించావు. నీ ఏ దురాలోచన కూడా కానరాలేదు. నీ నోటి మాట చేత నన్ను నేను అతిక్రమింపను. మనుషులు కార్యములు ఈ విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను కాపాడుకొని ఉన్నాను. కొంతమంది కోపం వచ్చిన రాగానే తిట్టేస్తారు, కానీ ఆయన దావీదు భక్తులు తిట్టట్లా. ఇక్కడ మనుషుల బలాత్కారం అయినప్పటికీ కూడా వారి నోటి నుండి కాపాడమని అంటున్నాడు. నన్ను
నీ మార్గములో ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నీ మార్గములు, దేవుడి మార్గములందు మన నడకలు, మన నడవడిక ఎలా ఉందని యథార్థంగాను, ప్రార్థనాపూర్వకంగాను, వాక్యానుసారంగాను, దేవునికి ఇష్టమైన వారుగాను ఉండాలని, వాటి పరంగా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాడు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, నాకు ఉత్తరం ఇచ్చేదవు నువ్వు. మనం కొంచెం ప్రార్థిస్తున్నారు. మన ప్రార్థన డౌట్ఫుల్గా ఉండొద్దండి, సందేహించే వాటిగా ఉండకూడదు. అంటే డబుల్ మైండెడ్గా, రెండు నడవడిక గలవారిగా వస్తే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమన్నా ఆశీర్వదిస్తాడేమో కానీ, దేవుడు సింగిల్ మైండ్గా, స్టేబుల్ మైండ్గా ప్రేయర్ చేసినప్పుడు ఆయన పాదములు కదల్చబడలేదంట. దావీదు భక్తుడు పాదములు. నా చెవి యొగ్గి నా మాటను ఆలకించుము. నీ శరణొచ్చి నన్ను వారి మీదికి లేచి వారి చేతి నా కుడి చేత ఆయన రక్షించువాడు. నీ కృపాతిశయములను చూపి ఒకరు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. అంటే ఇక్కడ దావీదు భక్తుడు తన దైవ సేవకులను ఎవరైనా ఏమని అన్నట్లయితే వారిని కొట్టినట్లు కాదంట, దేవుడి కన్నుని కొట్టినట్లు. అలాగే అంత జాగ్రత్తగా దేవుడు ఊరుకోడు కదా. నీ కృపాతిశయం చూపు ఒకడు తన కనుపాపను కొన్నట్లు, మన కంటిని మనం దుంపడకుండా ఏమైనా వస్తుంది. ఎంత తొందరగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనల్ని కంటిని కాపాడుకుంటామో, అట్లాగే దేవుడు తన దాసులైన వారిని, తన యథార్థవంతులైన వారిని కూడా రక్షించువాడు ఆయనే. ఆయన కాపాడువాడు కూడా ఆయనే. లయపరచుగోరు దుష్టులు పోగొట్టుని కాపాడుము. రెక్కల నీడ నుండి నన్ను దాచుము. ఎవరి నుండి దాచమంటున్నారు? దుష్టుల నుండి దాచమంటున్నారు. దుష్టులు వాళ్ళు ప్రాణాలు తీసేవారిగాను, కపటమైన ఆలోచన గల వారిగాను ఉంటారు. కానీ వారి నుండి నన్ను దాచుము, వారి కంటికి కనపడకుండా నన్ను దాచుము అంటున్నాడు. వారి హృదయంను కఠినపరుచుకొని ఉంటారు దుష్టులు. వారి నోరు గర్వంగా మాట్లాడుతుంది దుష్టులు. అలాగుండగా గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూర్చుటకు గురి చూచుచున్నారు. మనల్ని సంహరించుటకు, నేలను కూర్చుటకు, మనల్ని కింద పడేటకు ఆతురపడి ఉంటారు. కానీ మమ్మల్ని కాపాడువాడు నువ్వే. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని కొట్టుము. దుష్టుని చేతుల నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించమని అంటున్నాడు. దేవుని వేడుకుంటున్నాడు, నన్ను కాపాడమని అంటున్నాడు. అలాగే ఆయన పాదములు త్రుట్టులకున్నట్లు కాపాడమని తనని వేడుకుంటున్నాడు. ఇక్కడ కాపాడడమే కాదు, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానముతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారుల కలిగి తృప్తి నొందుదురు. వారి ఆస్తి తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు దావీదు భక్తుడు. అందరూ తన సంపాదించి వారు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వారి ఆస్తిని వాళ్ళ పిల్లలకి. కానీ నేనైతే నీ నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. నిన్ను దర్శించడమే నా ఆశ. నీ రెక్కల కింద ఉండడమే నీ నీతి న్యాయంగా నీతిని న్యాయాన్ని అనుసరించడమే, దాని ద్వారానే నేను రక్షణ పొందుకుంటాను నీ రెక్కల క్రింద అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు దేవుడికి. ఇవాళ నేను కూడా ఉండాల్సిన ప్రార్థన ఇదే. దావీదు భక్తుడు ప్రార్థన యథార్థమైనది ప్రార్థనగా ఉన్నది. ఆయన డౌట్ఫుల్గా చేయలేదు. ఆయన స్టేబుల్గా ఉన్నాడు. ఆయన ప్రార్థన స్థిరమైనదిగా ఉన్నది. కాబట్టి ఆయన తన పాదములు కదిలించబడలేదంట, తొట్టిల్లలేదంట.
కింద జారి పడకుండా ఉన్నది. కాబట్టి అలా ఉన్నందుకే ఆయన రక్షింపబడ్డ దేవుడు ఆయన ప్రార్థన విని యథార్థవంతుల ప్రార్థన దుష్టు నుంచి తప్పించబడ్డారు. ఇవాళ నువ్వు నేను కూడా తప్పించబడాలంటే మన ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. అలాగే సింగిల్ మైండ్ స్టేబుల్ మైండెడ్గా ఉండాలి. అలాగే సందేహింపగా మనం ప్రార్థించాలా. ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పరీక్షించు దేవుని పరీక్షించాము, పరిశోధించాము, అలాగే ఆలకించాము, కాపాడబడ్డాము, మనం దాచబడ్డాము, రక్షింపబడ్డాము. మీరు ఈ వాక్యాన్ని విని బ్లెస్సింగ్ అయితే సొలొమన్ టైప్ చేయండి. ప్రార్థించుకుంటాము. మహోన్నతుడా, మహాదేవ, యేసురాజా, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాను. ప్రభు, మేము కూడా ప్రభు దావీదు భక్తుల వల్లే తండ్రి నేను నీ హృదయానుసారులుగా తండ్రి నేను యథార్థమైన ప్రార్థన చేసేవారిగాను, అలాగే తండ్రి మమ్మల్ని దుష్టు నుంచి కాపాడువారుగాను ఉండేవారిగాను తండ్రి నేను నువ్వే ప్రభు. మా ఆశ నమ్మకం నువ్వే ప్రభు. తండ్రి నేను దుష్టు నుంచి తప్పించేవాడు నువ్వే. ప్రతి విధమైన చీకటి నుండి తండ్రి ప్రతి విధమైన దుష్టుల నుండి మమ్మల్ని తప్పించినందుకు నీ నామానికి మహిమ చెల్లించుకుంటూ సజీవ లెక్కలు మమ్మల్ని నీ రెక్కల కింద కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇవాళ చేసే ప్రతి పనులు కూడా చేయబోయే ప్రతి పనులు కూడా తోడుగుండి నడిపించమని వేడుకుంటూ వినబోయే వారిని తండ్రి అందరినీ దీవించి ఆశ్రయించి నడిపించి వాళ్ళని అందరినీ కాపాడమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. షోలం బ్రదర్.